హాయ్ వెల్కమ్ టు గౌతమి వ్లాగ్స్. ఏంటి ఎప్పుడు రెసిపీ పెడుతున్నా అనుకున్నారా? ఈసారి రెసిపీతో పాటు షాపింగ్ కూడా ఉంది. అసలు ఎందుకు షాపింగ్ చేశాను, అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో రెసిపీకి వస్తే వెళ్తే ఎక్కువ ఏం ఆర్డర్ పెట్టుకుంటారు? ఐదర్ వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టుకుంటారు. అసలు ఎప్పుడైనా ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా? సో ఈ రోజు రెసిపీ అయితే ప్రాన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. మా వారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎప్పుడు ప్రాన్స్తో నువ్వు బిర్యానీయే చేస్తున్నావు, లేదంటే పులావే చేస్తున్నావు, ఇంకేదైనా స్పెషల్గా చేయొచ్చు కదా అని అన్నారు. సో నాకు అనిపించింది అయితే స్టార్టర్ చేయొచ్చు, లేదు అని అంటే ఫ్రైడ్ రైస్ చేయొచ్చు. స్టార్టర్ అంటే మళ్ళీ రైస్ పెట్టాలి, పప్పు పెట్టాలి, అన్నం పెట్టాలి, అదేదో వన్ పాట్ మీల్ లాగా ఓన్లీ ప్రాన్ ఫ్రైడ్ రైస్ చేసేస్తే ఎలా ఉంటుంది. సో అందువల్ల ఈ రోజు అయితే ప్రాన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూపిస్తారండి. నేనైతే ఇక్కడ క్యారెట్స్, బీన్స్ అయితే తీసుకుంటున్నాను. అది ఆప్షనల్. మీకు లైక్ ప్రాన్స్లో, వెజ్లో, నాన్ వెజ్లో వెజ్ కలపడం ఇష్టం లేదు అనుకుంటే మాత్రం మీరు అది ఎలిమినేట్ చేసేయచ్చు. లేదు అంటే మాత్రం ప్రాన్స్తో పాటు ఈ క్యారెట్, బీన్ కూడా బాగానే ఉంటుంది. సో దాంతోపాటు ఆనియన్స్, ఇక్కడ 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను విత్ కేజీ ప్రాన్స్. సో నార్మల్గా ప్రాన్స్ది ఉందే కదా, కేజీ తీసుకుంటే 1/2 కేజీ అవుతుంది ప్రాన్స్లోకి. తర్వాత రైస్, ఆల్రెడీ రైస్ అయితే నేను చేసేసుకుని పెట్టేసా, చల్లారిచ్చేసాను. సో దట్ కొంచెం పలుకులుగా వస్తుందని కొంచెం డ్రై చేసేస్తాయి. దాంతోపాటు వెనిగర్, డార్క్ సోయా సాస్, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా అన్ని నార్మల్ ఐటమ్సే. సో ఇక్కడ నేనైతే ఓక్ తీసుకుంటున్నా, కాస్ట్ ఐరన్. దీంట్లో అయితే కొంచెం ఫ్రైడ్ రైస్ కలపడానికి ఈజీగా ఉంటుందని కొంచెం పెద్దదైతే తీసుకున్నా. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ చేసేస్తా. ఎగ్స్ని అయితే ఫస్ట్ చేసేద్దాం దీంట్లోకి. ఉండకూడదు, ఆయిల్ ఉడకాలి. యాక్చువల్గా చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఏంటి ఆయిల్ వేడెక్కకండి ఎగ్స్ వేసేసారని చెప్పి. యాక్చువల్గా ఆయిల్ వేడెక్కండి ఎందుకు ఎగ్స్ వేసానంటే, లాస్ట్ టైం ఒకసారి నేను బాగా ఆయిల్ వేడెక్కాక ఎగ్ వేస్తే మీన్స్ లైక్ పేలింది, తుల్లిపోయింది. సో అప్పటి నుంచి నాకు కొంచెం భయం వేస్తుంది. అందుకే నేను ఫస్టే ఆయిల్ వేయగానే ఎగ్స్ అయితే వేసేస్తున్నా. ఎలా అయినా ఫ్రై అయితే అయిపోతుంది కదా, సో మనం ఆయిల్ వేడెక్కి వేసే అంత అవసరం లేదని ఇలా అయితే చేస్తున్నా. సో ఎగ్స్ కొంచెం బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి అయితే నేను జస్ట్ సాల్ట్ వేసేస్తున్నా. ఫస్టే కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేద్దాం. ఎగ్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఎగ్స్ని పక్కన తీసేద్దాం. 1 పాట్ డిష్ అన్నాను కాబట్టి ఓన్లీ ఒక్క పాట్లోనే అన్నీ చేసేస్తున్నా. ఇంతే ఆయిల్ మళ్ళీ వేయము. కొంచెం నాన్ వెజెస్లో అంటే ఆయిల్స్ అయితే పడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఈ ఆయిల్ కొంచెం వేడెక్కింది. ఇప్పుడైతే ప్రాన్స్ అయితే వేసేసా. ప్రాన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం దీంట్లోనే ఉప్పు, పసుపు వేసేద్దాం. కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ కూడా. వీటి నుంచి మంచిగా ఫ్రైడ్ రైస్ అనేది హై హీట్లోనే పెట్టాలి. సో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ కూడా మనం హైలోనే చేయాలి. సిమ్లో అయితే చేస్తే ఇంకా బాగా వాటర్ బయటకు వచ్చి ఇంకా కర్రీలా తయారవుతుంది. మనకి ఇది డ్రైగా ఉండాలి ఫ్రైడ్ రైస్ అనేది, కాబట్టి హైలోనే పెట్టి చేయాలి. ఏంటంటే దగ్గర ఉండేవాళ్ళు, లేదంటే అన్నీ మాడిపోతాయి. ఇది కొంచెం ఫ్రై అయితే దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తా. ఫస్ట్ ఇవి కొంచెం వాటర్ వచ్చింది చూసారా, ఈ వాటర్ అంతా ఇంకిపోతే ఇంకా మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేయచ్చు. సో వాటర్ అంతా అయితే ఇంకిపోయింది, చక్కగా ప్రాన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాం. పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుందాం. క్యారెట్, ఆనియన్, చిల్లీస్, అలానే బీన్స్. ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది మనకి. సో మనం హై హీట్లోనే పెట్టుకొని జస్ట్ టాస్ చేస్తూ ఉండాలి వీటిని. చూసారా, మనం అంత ఆయిల్ వేసామో అసలు ఆయిలే లేకుండా అయిపోయింది, మొత్తం ఆయిల్ అంతా పీల్చేసింది. ఒక 2-3 మినిట్స్ వదిలేద్దాం.
యాక్చువల్గా ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది కదా ఈ టైప్ ఆఫ్ నల్లపూసలు. సో ఈ నల్లపూసలను ఇయర్ రింగ్స్ అయితే నేను చేయించుకున్నాను. మా అపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ జ్యువెలరీ చేస్తారు, లైక్ మనకి కస్టమైజేషన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కస్టమైజ్ చేసుకున్నాను. నాకు గ్రీన్ కలర్ అంటే చాలా నచ్చుతుంది, పైగా గ్రీన్ కలర్ చాలా మంది సెట్ కూడా అవుతూ ఉంటుంది. సో ఈ గ్రీన్ కలర్ బీడ్ పెట్టి నాకు ఈ కలర్లో కావాలి అంటే వాళ్ళే చక్కగా మనకి నెక్ లెంత్ ఎంత నెక్ లెంత్ కావాలంటే అంత నెక్ లెంత్లో వాళ్ళే కస్టమైజ్ చేస్తున్నారు విత్ దిస్ ప్రిటీ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా భలే వచ్చాయి, చిన్న డ్రాప్ వచ్చి. ఇది మనం కూడా వేసుకోవచ్చు, అలానే చిన్న పిల్లలు ఉంటారు కదా మనకి ఒక 10 years వాళ్ళ పిల్లల వరకు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ రెండు మీకు కానీ కావాలంటే కంపల్సరీగా నాకు కామెంట్ పెట్టండి, నేనైతే మీకు వాళ్ళ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈజీ కస్టమైజేషన్, దట్ టు విత్ వెరీ మినిమల్ ఛార్జెస్, చాలా మినిమల్గా తీసుకుంటారు. తను కూడా స్టార్ట్ చేసింది కొత్తగా బిజినెస్ అయితే, జ్యువెలరీ బిజినెస్. సో అందువల్ల చక్కగా మొత్తం ఫ్రై అయిపోయింది వెజ్జెస్. ఒక 2-3 minutes అలా మూత పెట్టకుండా నేనైతే పక్కన పెట్టేసా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో దట్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే మసాలాలు వేసేద్దాం. సో నేను ఆల్రెడీ ఉప్పు పసుపు అయితే వేసేసా. ఇప్పుడైతే కొంచెం పెప్పర్ పౌడర్, ధనియా, కొంచెం కారం అయితే ఎక్కువ వేయట్లా, నేను ఆల్రెడీ పెప్పర్ వేసా, చిల్లీస్ కూడా వేసా కాబట్టి కారం ఎక్కువ వేయట్లా, జస్ట్ కొంచెం లైట్గా. ఇప్పుడు దీంట్లోకి అయితే రైస్ వేసేద్దాం మనం. సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోలేదు అంటే ఈ ప్రాసెస్ లైక్ ఈ స్టెప్లోని సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని లైట్గా సోయా సాసు, వెనిగర్ అండ్ సోయా సాస్. మన టేస్టీ ప్రాన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దించే ముందు జస్ట్ కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఇది. సో లాస్ట్లోకి అయితే నేను ఎగ్ అయితే యాడ్ చేస్తున్నా. లాస్ట్లో కంప్లీట్గా లైక్ కొరియాండర్ అన్నీ వేసేసిన తర్వాత ఎగ్ పైనుంచి యాడ్ చేస్తున్నాం. సో మన ప్రాన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లోని, చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఎప్పుడు ప్రాన్స్తోని కర్రీయే చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం ఇలా కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం సోయా సాస్, వెనిగర్ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది, కొంచెం స్ట్రీట్ స్టైల్ లాగా అనిపిస్తుంది మనకి. దించేసే ముందు ఒక్కసారి ఫ్లేమ్ బాగా హై పెట్టేసి జస్ట్ ఇలా టాస్ చేసుకోండి. కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను పాన్ కదిపించలేను, కాబట్టి నేను గరిటెతోనే చేస్తున్నాను. కంప్లీట్గా ఎందుకంటే రైస్ మనం కోల్డ్ రైస్ వేసాం కదా, చల్లని రైస్, కాబట్టి కొంచెం వేడిగా అవుతుంది మొత్తం అంతా మనం ఫ్రై చేసుకుంటాం. చూడడానికి అయితే యమ్మీగా ఉంది, లెట్స్ హోప్ టేస్ట్ కూడా అలానే ఉంటుందని. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూసి చెప్తా ఎలా వచ్చింది అసలు. నేను కొంచెం టేస్ట్ అయితే వేసుకుంటున్నా. విత్ ప్రాన్స్ ట్రై చేసేది ఇప్పుడు. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ప్రాన్ చాలా వేడిగా ఉంది కానీ చాలా బాగా వచ్చింది ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం. సో నెక్స్ట్ అయితే మనం మంచిగా లంచ్ చేసేసి షాపింగ్ అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉంది?
చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేస్తే భలే ఉన్నది. కొంచెం స్పైస్ ఎక్కువైంది. సో రియా స్పైస్ తినట్లేదు, కానీ ప్రాన్స్ ఓకే, ప్రాన్స్ తినగలుస్తుంది, కానీ కొంచెం రైస్ కొంచెం స్పైస్ అయింది మాకు. ఎగ్ లంచ్ అయ్యాకైతే బయటకు వెళ్తున్నాం. సో రియా దేనికోసం వెళ్తున్నాం మనం? షాపింగ్ దేనికోసం వెళ్తున్నాం? బర్త్డే షాపింగ్. ఎవరి బర్త్డే వస్తుంది? నా బర్త్డే. నీ బర్త్డే ఎప్పుడు? సండే. సో చూసారు కదా, సండే అయితే రియా బర్త్డే అయితే వస్తుంది, అందుకు షాపింగ్ అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే డ్రెస్సెస్ అన్నీ తీసేసుకున్నాను. సో మిగతా ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ చిన్న చిన్నగా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ప్లేట్స్, జ్యూసెస్ అలాంటివన్నీ, బిస్కెట్స్. సో అవన్నీ షాపింగ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో అన్ని షాపింగ్ అయ్యాక అసలు ఏం తీసుకున్నాం అయితే డెఫినెట్గా మీకు చూపిస్తాం. సో షాపింగ్కి రావాలంటే నాతో పాటు ఇది తినాలి, ఇంకొక పీస్ అంతే. కారం మీద బాగా ఎక్కువ ఉంది. చెప్పే కదా షాపింగ్ అయితే వెళ్తున్నామని. సో షాపింగ్ నుంచి అయితే వచ్చేసాము ఆల్రెడీ. సో షాపింగ్ నుంచి వచ్చి ఇవన్నీ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. వీటిలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను కొంచెం బయటను కూడా తీసుకున్నా. వాటిలో ఒక ప్రోడక్ట్ అయితే ఇది మీషోలో తీసుకున్న ప్రోడక్ట్. యాక్చువల్గా దీని గురించి చెప్దాం అనుకున్నా. నేను ఈ షాపింగ్ అంతా ఎందుకు చేశానంటే మా పాప బర్త్డే గురించి అని చేసా. సో నేను మీకు ఒక్కొక్క ఐటమ్ ఇండివిజువల్గా చూపిస్తాను, కానీ ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను మీకు. మీషోలో నుంచి వచ్చింది ఇదైతే, మీషోది. సో అఫోర్డబుల్ ప్రైస్కి బర్త్డే బ్యానర్. అసలు నాకు నిన్నే ఇది డెలివర్డ్ అయింది, చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇంత బాగా వస్తుంది, ఇంత బ్రైట్గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనము ప్రతిసారి బెలూన్ డెకరేషన్సే కాకుండా ఏమైనా బర్త్డే బ్యానర్స్, నేను ఇప్పటి వరకు బర్త్డే బ్యానర్స్ అయితే ఎప్పుడూ ఆర్డర్ పెట్టలేం మీషోలో. ఎందుకంటే నాకు మీషోలో క్వాలిటీ ఒక్కొక్కసారి ఎలా వస్తుందో అర్థం కాక ఆర్డర్ పెట్టేదని కాదు, కానీ చాలా బాగా వచ్చింది ఇదైతే బ్యానర్ మీషోలో. అండ్ ఇది కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్. నాకు తెలిసి నాకు అరౌండ్ 350 అలా పడినట్టు ఉంది ఇదైతే మీషోలోని. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. దీంతో పాటు మీషోలో ఇంకో ఐటమ్ కూడా ఆర్డర్ పెట్టాను, అది కూడా అంతే చాలా బాగా వచ్చింది. అదైతే జస్ట్ నా ఇప్పుడే డెలివర్డ్ అయింది నాకు. అదేంటంటే చూపిస్తానండి. క్యూట్గా కేక్ టేబుల్, యాక్చువల్గా వెరీ క్యూట్ యాక్చువల్. అండ్ దట్ టు వెరీ స్టర్డీ కూడా, చాలా స్టర్డీగా ఉంది. ఈజీగా ఒక 3 to 4 kgs కేక్ వరకు అయితే ఇది హ్యాండిల్ చేయగలదు అనిపిస్తుంది. అండ్ ప్రైస్ చూస్తే ఇది కూడా అరౌండ్ 350 అలానే పడింది. కానీ నేనైతే మీషోలో ఎంత బాగా వస్తుంది అయితే అనుకోలేదు. అసలు మీషో ప్రోడక్ట్స్లో ఒక్కొక్కసారి డ్యామేజ్ ఉంటూ ఉంటాయి. సో నాకేమనిపించిందంటే ఎలా వస్తుందో వచ్చినంత వరకు తెలియదు, అసలు మీషోలో అనవసరంగా ఆర్డర్ ఇచ్చానేమో అనుకున్నా. కానీ ఈ టేబుల్ అయితే చాలా బాగుంది. లైక్ మనకి చిన్నగా ఇంట్లోని చిన్న కేక్ గెట్ టుగెదర్ లాగా చేసుకున్నప్పుడు కేక్ కటింగ్స్కి, లేదు అంటే బర్త్డేస్ కూడా చాలా బాగుంది. పైగా అవుట్డోర్ షూట్స్ అప్పుడు కూడా ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది. ఈ టేబుల్ దీని మీద కేక్ పెడితే భలే ఉంటుంది. సో నా కమింగ్ బ్లాగ్స్లో మీకు అయితే కనిపిస్తుంది దీని మీద కేక్ పెట్టి అసలు దీన్ని ఎలా మేము డెకోర్ చేసాము అనేది ఈ పీస్ తోటి చూద్దాం. సో ఈ రెండైతే మీషో ప్రోడక్ట్స్ అయితే ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్ దిస్ టైమ్. సో ఇవన్నీ షాపింగ్ అయితే చేసాము. ఇప్పుడు డీమార్ట్ నుంచి, అలానే కొన్ని మీషో నుంచి, ఇంకా చూడండి కొన్ని పైన అయితే పెట్టేసా. సో ఈ ఐటమ్స్ అన్నీ అయితే ఇప్పుడు షాపింగ్ చేస్తాను నేను. సో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను అసలు ఏమేమి తీసుకున్నామా అనేది. ఫస్ట్ అయితే కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాను ఇంటి కోసం అయితే మాత్రం. సో ఇంటి కోసం తీసుకున్న గ్రాసరీస్ ఏంటంటే, నేను యాక్చువల్గా ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను. డీమార్ట్లో డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి. సో కొన్ని మెలన్ సీడ్స్, అలానే డ్రై ఫ్రూట్స్ డీమార్ట్లో ఎప్పుడైనా వెళ్తే డీమార్ట్లో డ్రై ఫ్రూట్స్ ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి. బాదాము, పిస్తా, క్యాషూ. సో మ్యాక్సిమం ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ అక్కడే తీసుకుంటాను. సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యాయి కదా అని చెప్పి ఈ పంప్కిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అయితే తీసుకున్నా. ఇంకా చియా సీడ్స్ మంచిగా ఆఫర్ కూడా బాగుంది చియా సీడ్స్ మీద. సో ఇవి కొన్ని అయితే తీసుకున్నాను.
ఎలానో సమ్మర్ వస్తుంది కదా, సో ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది. సో మనం అలానే చియా సీడ్స్ వేసుకుని తాగితే కూడా మంచిది కదా, ఫైబర్ కూడా అన్ని. ఈ డేట్స్ ఒకటైతే ట్రై చేసా. ఇప్పుడు ఎలానో రంజాన్ సీజన్ కదా, సో చాలా వెరైటీస్ ఆఫ్ డేట్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో నేను అన్నీ చూసి ఇంకా సరే అని చెప్పి ఈ డేట్స్ అయితే తీసుకున్నా. కొంచెం స్వీట్గా ఉన్నాయి, పైగా కొంచెం మెత్తగా ఉన్నాయి, అంత డ్రైగా అయితే లేవు ఈ డేట్స్. సో ఇదైతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నా. ఒక 2 ప్యాకెట్స్ ఆల్రెడీ ఒకటైతే ఓపెన్ చేసేసాను. సో ఇంకా అంతే, క్యాష్యూ పిస్తాసే 2 సెట్స్గా తీసుకున్నా. అంజీర్ ఒక ప్యాకెటే తీసుకున్నా, ఎందుకంటే అంజీర్ అసలు మా పాప తినట్లేదు, ఎందుకో తెలియదు, అసలు అంజీర్ నచ్చుకోదు. మొన్నటి వరకు అన్ని పింక్ సాల్టే వాడుతుండే వాళ్ళం, కానీ ఈసారి మాత్రం ఇంకా టాటా సాల్ట్ లైట్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే పింక్ సాల్ట్లో కూడా అన్ని కల్తీ అంటున్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం పింక్ సాల్ట్ కూడా అవాయిడ్ చేయండి అని అంటున్నారు, కానీ ఇంకా సరే అని చెప్పి ఇంకా ఈ లైట్ టాటా సాల్ట్ లైట్ అయితే తీసుకున్నాం. ఓకే, సంథింగ్ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, ప్యాకెట్ ఎక్కడో ఓపెన్ అవుతుంది, ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ సూప్, మీరు ఎంతమందికి సూప్స్ అంటే ఇష్టమో చెప్పండి. నేను రీసెంట్లీ వెజ్ మ్యాంగో సూప్ అయితే తాగి, అప్పటి నుంచి నాకు బాగా వెజ్ మ్యాంగో సూప్కి అయితే నేను ఫ్యాన్ అయిపోయా. సో ఎందుకు ప్రతిసారి బయటకు వెళ్ళి ఒక 70-80 రూపీస్ అవుతుంది కదా, సో చక్కగా 10 రూపీస్ సూప్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు. బెంగళూరు వెదర్ మనం చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి బాగా ఎండలు ఉంటాయి, ఒక్కొక్కసారి కొన్నిసార్లు వర్షాలు పడతాయి. సో అలా వర్షాలు పడే టైంలో మాత్రం సూప్ తాగుదామని ఒక 4 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అంతేని. అండ్ హియర్ కమ్స్ ద మ్యాగీ. తెలుసు చాలామంది అంటారు మ్యాగీ జంక్ అని, కానీ హ్యాండీగా పెట్టుకుంటే తప్పలేదు కదా. సో ఎందుకంటే 2 మినిట్స్ మ్యాగీ అంటారు, మనం ఇంట్లో ఏం చేయలేని రోజు కొంచెం క్విక్గా అయిపోవాలి. పైగా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుందండి, ఇంట్లో పిల్లలు ఉంటూనే ఉంటారు. ఇంకా సడన్గా నాకు ఇది తినాలని ఉంది, అది తినాలని ఉంది, కోరికలు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి మ్యాగీ అయితే తెచ్చుకొని పెట్టుకుంటే బెస్ట్ కదా అని. అండ్ ఈ బార్న్విటా ఎందుకు తెచ్చాను అనేది నేను ఒక రెసిపీ చేద్దాను కానీ తెచ్చా ఇది. సో ఆ రెసిపీ చేసేటప్పుడు మీకు చెప్తా అసలు దీన్ని ఎందుకు ఈ బార్న్విటా తెచ్చానని చెప్పి. ఏదో చిన్న బిస్కెట్ ప్యాకెట్ మా పాప వేసింది అంతే. సో డీమార్ట్లో ఫుడ్ ఐటమ్స్ అంటే లైక్ ఇంటి కోసం తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే అవేనే, ఇంక అంతమించి ఇంకేం తేలేదు. మిగతా అన్నీ బర్త్డేకి సంబంధించినవి అయితే తెచ్చాము. లైక్ ఈ కప్ కేక్స్ అయితే మాత్రం డీమార్ట్లో తీసుకున్నాం. ఇవి ఒక 2-3 వెరైటీస్ తీసుకున్నాం. ఇది ప్లెయిన్ బటర్ కప్ కేక్స్ అంట, అలానే స్ట్రాబెరీ కూడా ఉన్నాయి దీంట్లోనే. స్ట్రాబెరీ ఉంది అండ్ చాక్లెట్ కూడా ఉంది. చాక్లెట్ పైన ఉన్నట్టుంది. సో చాక్లెట్ ఒకటి ట్రై కూడా చేశాను అక్కడే ఓపెన్ చేసి, బిల్లింగ్ అయిపోయిన తర్వాత. చాలా బాగున్నాయి. సో ఇవైతే పిల్లలు మెస్సీ చేసుకోకుండా ఉంటారు కదా. నేను యాక్చువల్గా ఫస్ట్ ఎలా అనుకున్నానంటే కప్ కేక్స్ విత్ క్రీమ్ ఇద్దాము అనుకున్నాను, కానీ క్రీమ్తో వాళ్ళు ఎక్కువ ఎలానో కేక్లో క్రీమ్ ఉంటుంది, మళ్ళీ దీంట్లో కూడా క్రీమ్ వేస్తే మెస్సీ చేసేసుకుంటారేమో అని చెప్పి, మెస్అప్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంకా క్రీమ్ లేకుండా అయితే కప్ కేక్స్, అది కూడా 3 ఫ్లేవర్స్ అయితే. సో ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు అని చెప్పి. అలానే చాక్లెట్స్ కూడా, చాక్లెట్స్లో అయితే మాత్రం స్నీకర్స్ అయితే తీసుకున్నాము. ఇవి ఇంట్లోకి అని చెప్పి, ఇంట్లో కిడ్స్ కోసం, అలానే స్కూల్లో కిడ్స్ కూడా ఉంటారు కదా, సో స్కూల్లో కిడ్స్ కోసం అని చెప్పి డైరీ మిల్క్ అయితే తీసుకున్నాము. మినీ ట్రీట్స్ వస్తాయి కదా చిన్నవి. అసలు మన కాలేజ్ టైంలో, మన స్కూల్ టైంలో డైరీ మిల్క్ అసలు 5 రూపీస్ డైరీ మిల్క్ అంటే ఇంత పెద్దది వచ్చేదబ్బా. 10 రూపీస్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండేది. ఇప్పుడు ఏంటో అసలు ఈ చిన్న మినీ ట్రీట్స్ అని అసలు ఎంత ఉండట్లేదు ఇవైతే. ఇంకా స్కూల్లో టీచర్స్ కోసం అని చెప్పి రియా 5 స్టార్ అడిగింది, తనే అడిగింది నాకు 5 స్టార్ కావాలి స్కూల్లో టీచర్స్ కోసం అని చెప్పి. బేబీ ఎవరైనా పిల్లలు పంచడం చూసినట్టుంది. సో టీచర్స్ కోసం అయితే మాత్రం 5 స్టార్ తీసుకున్నాం. అండ్ ఈ టిష్యూస్, డెఫినెట్గా ఇలాంటి టిష్యూస్, ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ అండ్ ఈ పేపర్ ప్లేట్స్ డెఫినెట్గా డీమార్ట్లో అయితే తీసుకోండి. మంచి ప్రైస్కి వస్తుంది, పై క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అక్కడైతే. సో పేపర్ ప్లేట్స్ అయితే మేము డెఫినెట్గా మనకు కావాల్సిందే కదా బర్త్డేస్ కానీ, అక్కడ నుంచి ఇక తీసుకున్నాం. మంచిగా ఉన్నాయి. అండ్ థిక్నెస్ కూడా పేపర్ ప్లేట్స్ చాలా బాగుంది మంచిగా. అంటే లైక్ ఒక ప్లేట్లో కేక్ ఏమైనా మనం ఇచ్చే స్నాక్స్ అన్నీ పట్టుకోవడానికి ఈజీగా ఉందంటే, పిల్లలు కూడా చక్కగా పట్టుకొని తినడానికి ఉంది. అందుకే కొంచెం థిక్నెస్ ఉన్నదే తీసుకున్నాను. ఎందుకంటే మనం పల్చని ప్లేట్లు తీసుకుంటే ఏంటంటే వాళ్ళు పాపం పడేస్తూ ఉంటారు, మొత్తం అంతా కింద పడిపోయి ఇంకా అవి తినలేరు కదా. కాబట్టి కొంచెం పట్టుకుంటే స్టర్డీగా ఉండే ప్లేట్స్ అయితే తీసుకున్నాం. కొంచెం రేట్ ఎక్కువైనా స్టర్డీగా ఉండే ప్లేట్స్ తీసుకుంటే బెటర్, సో దట్ మనకి డబుల్ పని అవ్వదు. ఇంకా గ్లాసెస్, పేపర్ గ్లాసెస్ అండ్ టిష్యూస్ అయితే 4 సెట్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఇది మస్ట్ అండ్ షుడ్, పిల్లలు అంటేనే మెస్.
అందువల్ల హియర్ కమ్స్ ద రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్. సో రిటర్న్ గిఫ్ట్లో అయితే నేను ఏం తీసుకున్నానంటే క్యూట్ లంచ్ బాక్సెస్, స్నాక్ బాక్సెస్ అని అనుకోవచ్చు, లంచ్ బాక్సెస్ కాదు స్నాక్ బాక్సెస్ అనుకోవచ్చు. వీటిని ఎలా పేరప్ చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను. ఒక సెట్ అనేది క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. అలానే వాటర్ బాటిల్. సో సమ్మర్స్ వచ్చాయి కదా, సో ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడైనా ఈ వాటర్ బాటిల్స్ పనికొస్తే, అలానే సమ్మర్స్ అయ్యాక స్కూల్స్ ఉంటాయి కదా, సో స్కూల్స్లో కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వాటర్ బాటిల్స్ ఉన్న ఈ స్నాక్ బాక్సెస్ అయితే మాత్రం ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే రియాకు ఉండే ఫ్రెండ్స్ అందరూ రియా ఏజ్ ఫ్రెండ్స్ అని, సో వాళ్ళకి స్కూల్కి స్నాక్స్కి ఇంత సరిపోతుంది. వాళ్ళు ఏమి రైస్ అలాంటివి ఏమి పట్టుకెళ్ళారు కదా, సో స్నాక్స్కి అయితే ఇంత చిన్న బాక్స్ సరిపోతుంది అని చెప్పి స్నాక్స్కి అయితే ఇది తీసుకున్నాను. అలానే వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం. అండ్ మా ఇంటి దగ్గరలో ఉండే షాప్లో అయితే మాత్రం ఈ క్యారీ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. దీని మీద చక్కగా మిక్కీ మౌస్ వచ్చి హ్యాపీ బర్త్డే అని రాసుంది, చూసారా భలే ఉంది ఈ కవర్స్ అయితే. సో ఈ కవర్స్లో అయితే రిటర్న్ గిఫ్ట్ని అయితే ప్యాక్ చేద్దామని ఈ కవర్స్ అయితే తీసుకున్నాం. సో వీటిలో ఏమేమి వేస్తాను అనేది అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఇవి కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇంక ఇవేని, ఇవి కాకుండా కొంతమందికి ఇలాంటి బాక్సెస్ కూడా తీసుకున్నాను. కొంచెం పెద్ద పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇలాంటి లైక్ పెన్సిల్ బాక్స్, లైక్ టిఫిన్ బాక్సెస్, చిన్న చిన్న పిల్లలకి టిఫిన్ బాక్సెస్ బాగుంటాయి కదా, కొంచెం పెద్దగా ఉండే పిల్లలకి అయితే మాత్రం ఈ డైనోర్ సెట్ అయితే తీసుకున్నాను. పెన్సిల్ బాక్స్ చాలా బాగుంది. ఇవన్నీ కాకుండా నాకు బాగా నచ్చిన ఐటమ్స్ అయితే కొన్ని చూపించిన మీకు. బాటల్లో అయితే కొన్ని ప్రోడక్ట్స్ మీషోలో తీసుకున్నాను. అసలు చాలా బాగా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషోలో ప్రోడక్ట్స్ అంత బాగుంటుందని. సో నేను ఆల్రెడీ మీకు అయితే కేక్ టేబుల్ అయితే చూపించేశాను కదా, మీకు చూపించేస్తున్నా కదా. సో ఇప్పుడు బాగా చూపిస్తున్నా చూడండి, క్లియర్ పిక్చర్. కేక్ టేబుల్ ఇది చాలా స్టర్డీగా ఉంది. దీంతో పాటు నేను కప్ కేక్ హోల్డర్ కూడా తెప్పించాను. అది ఇందాకే వచ్చింది, నేను కింద ఉన్నప్పుడు డెలివర్ చేస్తారు వాళ్ళు, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇది కూడా మీషోలోనే తెప్పించాను. సో ఇంకా ఓపెన్ చేయలేదన్నా కదా, మొత్తం ఓపెన్ చేయాలి ఇది ఒకసారి. పైన కింద 2 ప్లేట్స్ లాగా అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో ఆ కప్ కేక్స్ తీసుకుంది కూడా ఈ కప్ కేక్ స్టాండ్లో పెడదామనే తీసుకున్నా. మీకు డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది, చాలా బాగుంది. అంటే లైక్ ఎవరైనా మీషోలో ఇలాంటి బర్త్డే పర్చేసెస్ ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం ఇట్స్ అ వర్త్ అనే చెప్పాలి, ఎందుకంటే ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. నేను ఈ 2 ప్రోడక్ట్స్ అయితే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు అని అయితే చెప్తాను, ఎందుకంటే అంత బాగా వచ్చాయి. ఇంకొకటి బెలూన్ సెట్ కూడా తీసుకున్నాను నేను అక్కడేని, ఈ బెలూన్స్. సో అవి కూడా మంచిగానే వచ్చున్నాయి. క్వాలిటీ వైజ్ చూసుకుంటే బెలూన్స్ కూడా చాలా బాగున్నాయి. వాటితో పాటు ఇంకో బెలూన్ సెట్ కూడా. సో బర్త్డే థీమ్ సెట్ అయితే ఇది తెప్పించింది, పర్పుల్ థీమ్. సో పర్పుల్ థీమ్ బెలూన్ సెట్ విత్ బటర్ఫ్లైస్. విత్ దిస్ బటర్ఫ్లైస్ అంటే లైక్ మనం కేక్ మీద పెట్టుకోవడానికి అవుతుంది. కేక్కి ఇస్తున్నాడు లేదు, కేక్ మీద కాదు అనుకుంటే మనం డైరెక్ట్గా దీనిపైన కూడా పెట్టుకోవచ్చు. బెలూన్స్ మీద కూడా ఈ బటర్ఫ్లైస్ అయితే అటాచ్ చేయొచ్చు. దాంతోపాటు ఇలా ఒక సెట్లా ఇచ్చాడు, కొన్ని కలర్స్ మిక్స్. నేనైతే పర్పుల్ థీమ్ సెలెక్ట్ చేశాను. సో దీంతో డెకరేట్ చేసేటప్పుడు బ్లాగ్ చేస్తాను కంపల్సరీగా, అది చూడండి ఎలా వచ్చింది అనేది ఈ కలర్స్ తోటి. కానీ మీషోలో ప్రోడక్ట్స్ అయితే మాత్రం వర్త్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఇప్పటి వరకు తెప్పించిన ఒక 4-5 ఐటమ్స్ కూడా నాకు బాగున్నాయి అనిపించింది. ప్రతిసారి ఇంకా కొంచెం డబుల్ ప్రైస్ పెట్టేసి అమెజాన్లో వాటిలో తీసుకుంటూ ఉంటా, ఎప్పుడు మీషోలో ట్రై చేయలేదు. కానీ ఈ మధ్యకాలంలో అందరూ మీషో బాగుంది అనేసరికి సరే ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాం మీషోలో అనుకున్నాం. సో ఈ బెలూన్, ఈ డెకరేషన్ అంతా ఎలా వచ్చింది, అవుట్కమ్, ఫైనల్ అవుట్కమ్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. సో లాస్ట్లో అయితే నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఎలా ప్యాక్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఎంత మనం కేక్ పెట్టు, ఎన్ని ఐటమ్స్ ఇవ్వండి, వాళ్ళు డెఫినెట్గా రిటర్న్ గిఫ్ట్స్ కోసమే ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారా ఆంటీ, రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇచ్చారా ఆంటీ అని చెప్పి. సో
సో అందువల్ల నేను నా రిటర్న్ గిఫ్ట్స్లో అయితే ఏమేమి పెడుతున్నానండి. ఫస్ట్ ఇది క్యూట్ బ్యాగ్. ఈ బ్యాగ్లో ఫస్ట్ ఐటమ్ అయితే మాత్రం ఒక పెన్సిల్ సెట్. సో దీంట్లో నేను ఒక 2 పెన్సిల్స్ అయితే పెడుతున్నాను, మనిషికి ఒక 2 పెన్సిల్స్ లెక్క. సో ఇలా 2 పెన్సిల్స్ అయితే పెడతా. అండ్ వీటికి సరిపోయినట్టుగా క్యూట్గా ఎరేజర్స్ కూడా తెచ్చాను, డోమ్స్ది. సో గర్ల్స్కి అయితే పింక్ కలర్ది, బాయ్స్కి అయితే ఈ బ్లూ కలర్ది ఎరేజర్స్. సో 2 పెన్సిల్స్తో పాటు ఒక ఎరేజర్, అలానే ఒక మూన్ ఫిల్, ఒక మాజా. ఇది కూడా డిమార్ట్లోనే తీసుకుంది మాజా ప్యాకెట్ అంతా. ఒక చిన్న మాజా. నెక్స్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్, అలానే వాళ్ళ గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్, బాటిల్ అండ్ దిస్ క్యూట్ టిఫిన్ బాక్స్. అమ్మాయిలకి అయితే ఫ్రోజన్ తీసుకున్నా నేను, అబ్బాయిల కోసం అయితే మిక్కీ మౌస్. సో రెడీ అయిపోయింది రిటర్న్ గిఫ్ట్స్ అయితే మావి. సో ఈ క్యూట్ రిటర్న్ గిఫ్ట్స్ మీకు నచ్చాయంటే మాత్రం డెఫినెట్గా అయితే మాత్రం కామెంట్స్ చేయండి ఎలా ఉన్నది అనేది. సో నేను ఇప్పుడు ప్యాక్ చేస్తున్నవన్నీ కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వస్తాయి ఇవన్నీ, ఎందుకంటే పిల్లలందరూ చదివే పిల్లలే కదా. సో వాళ్ళకి పెన్సిల్స్ కానీ ఎరేజర్స్, షార్ప్నర్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో లాస్ట్ టైం క్రయాన్స్ అవన్నీ ఇచ్చాను నేను. సో ఈ వాటర్ కలర్స్ క్రయాన్స్ అయితే ఇచ్చాను. సమ్మర్స్లో కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా వాటర్ కలర్స్ అవన్నీ అని చెప్పి. సో ఇంక ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దలు అవుతున్నారు కదా, సో పెన్సిల్స్, ఎరేజర్స్ దాని వాల్యూ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే ఎన్ని పెన్సిల్స్ వస్తే అవన్నీ షార్ప్ చేసేసి అలా పడేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే స్కూల్స్కి వెళ్తున్నారు కదా, సో టీచర్ డెఫినెట్గా వాళ్ళకి చెప్తుంది, లైక్ మీరు 2 పెన్సిల్స్ కానీ ఎక్కువ తెచ్చుకోవద్దు, మీ దగ్గర ఎక్కువ కాస్ట్లీ పెన్సిల్స్ ఉన్నా లేదని ఏమైనా కలర్ఫుల్ పెన్సిల్స్ ఉన్నా ఇంట్లోనే పెట్టియండి, అసలు స్కూల్స్కి తేవద్దు, ఎందుకంటే ఒకరిని చూసి ఇంకో పిల్లలు ఏడుస్తున్నారని. సో వాళ్ళకి ఇప్పుడు ఆ ఇంపార్టెన్స్ తెలుసు, లైక్ నీట్గా ఉంచుకోవాలి పెన్సిల్స్ కానీ బుక్స్ కానీ. సో అందువల్ల ఇంకా సరే ఈసారి పెన్సిల్స్ ఇవన్నీ ఇద్దామని చెప్పి ఈసారి పెన్సిల్స్ అయితే ఇచ్చా. దాంతోపాటు వాటర్ బాటిల్ అండ్ టిఫిన్ బాక్స్. సో ఈ ప్యాక్ ఎలా ఉందో చెప్పండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్, లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఈ బ్లాగ్ అయితే ఇంక ఇంతేనే, ఎందుకంటే ఇప్పటికీ చాలా లెందీ బ్లాగ్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు తెచ్చిన డెకరేషన్ ఐటమ్స్ అన్నిటిని ఎలా నేను డెకోర్ చేశాను, అసలు ఎలా డెకరేషన్ చేస్తున్నాం అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది. డెఫినెట్గా ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. అప్పటి వరకు బాయ్.